భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల యందు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల భవనము మరియు వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడం వలన వారి రక్షణకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దీంతో పాటు ఇక్కడ పందులు స్వైర విహారం చేయడంతో బాలికలు రోగాల బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ పాఠశాలలో జ్వరం బారిన పడి ఓ విద్యార్థి చనిపోవడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా తగు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సంఘ నాయకులు వాపోతున్నారు. దీనిపై ఎన్నిసార్లు ధర్నా నిర్వహించినా వృధా అవుతుందని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు దీనిపై చొరవ తీసుకొని వెంటనే ప్రహరీ గోడ మంజూరు చేయవలసిందిగా మరియు వసతి గృహంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చవలసిందిగా విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు బాను రామదాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ గురుకుల పాఠశాలలో కట్టుగా వసతులు లేవు, చుట్టూ ప్రహరీ గోడ లేదు, సీసీ రోడ్ లేదు, వాటర్ ప్లాంట్ లేదు. ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్డు లేకపోవడం వల్ల బురదలు అవుతున్నాయి. చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పందులు, పాములు అలాంటి ఎన్నెన్నో పురుగులు రావడం వల్ల, దోమలు రావడం వల్ల వీళ్ళ పిల్లలకి జ్వరాలు, విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే సీసీ వీధి లైట్లు లేవు. ఇక్కడ తొందరనే కల్పించాలనేసి